మీద తోడుండునుగాక. కీర్తనల గ్రంథం ఈ రాత్రి మరి చక్కగా మనం చూసుకుంటే ఈ రాత్రికాల సమయంలో దేవుడు రాయబడిన మాటను మనం జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగుదాం. 55వ సంకీర్తనలో దేవుడు ఈ రీతిగా మనకి రాయించిన మాట పరిశీలించి ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడే విధానాన్ని చూసి ముందుకు సాగిపోదాం. చూస్తే దావీదు గారు మొర్ర పెడుతున్నారు. చెప్పండి, దావీదు మొర్ర పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. దావీదు ఇక దైవ కీర్తనలో దావీదు ప్రార్థన చేశాడు. అలాగే మరి చాలా చక్కని ఈ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే ప్రభు మాట చదివిస్తుంది. మరి చూద్దాం 16వ వచనంలో, అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకుందును. దేవుని స్తోత్రం మొర్ర పెట్టుకున్నాడంట ఆయన. హల్లెలూయా. ఏమన్నాడంటే దేవుడు 16వ వచనంలో మాట్లాడుతున్నాడు, అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకుందును. హల్లెలూయా. దేవుడు మొర్ర యెహోవాయే నన్ను రక్షించను. హల్లెలూయా. చాలా క్లారిటీగా ఈ కీర్తనలో రాయబడింది. మనము దేవుడికి మొర్ర పెడితే మనల్ని కరుణించే దేవుడు. హల్లెలూయా. దేవుడు యథార్థతను చూస్తాడు. దేవుడు యథార్థతను చూస్తాడు. దేవుడు యథార్థవంతుల్ని ఆయన దర్శిస్తాడు. చెప్పండి, దేవుడు దావీదుని దర్శించాడు కదండి. దావీదుని దర్శించాడు కదా. ఈ రోజు రాత్రికాల సమయంలో నిన్ను దర్శిస్తున్నాడు. చెప్పండి, ఈ రోజు రాత్రికాల సమయంలో నిన్ను దర్శిస్తున్నాడు. ప్రియమైన సంగమా, దేవుని వాక్యం గర్తిస్తున్న లోపడదాం. దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు దావీదుని దర్శించినప్పుడు దర్శించాడు. ఈ రాత్రి వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. అందుకే దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవాయే నన్ను రక్షించును. సాయంకాలమును ఉదయమును ఏంటంట, మళ్ళీ చదువును, సాయంకాలమును ఉదయమును మధ్యాహ్నమందు నేను జ్ఞానించి తప్పుడు కూడా రాత్రి చేసినప్పుడు, నువ్వు జ్ఞానించినప్పుడు నిన్ను దేవుడు దర్శించును గాక. సంతలో సామాన్లు పెడతాడు. సామాన్లు పెట్టినప్పుడు 4 కాయలు ఎత్తివేసి ఇది తక్కువ రేటు చెప్తాడు. 4 కాయలు తక్కువ, 2 కాయలే క్లారిటీగా తక్కువ రేటుకి ఎంత అవుతుందో అంతే రేటు చెప్తాడు. దేనికి వెళ్తారు? కాయలు ఎక్కువ ఉన్నాయి కదని టక్కన కొంటావు. అది పక్కన ఏమైపోద్ది, ఒలిపోద్ది. అలా 2 కాయలు నువ్వు కొన్నాకడికి వస్తుంది, 2 కాయలు కడికి వస్తుంది. దేవుడికి స్తోత్రం. కాయలు అంటే పేరుకి ఎక్కువ ఉంటాయి కానీ ఓ పక్కన ఒలిపోయి ఓ పక్కన కుళ్ళిపోయి ఉంటుంది. ఏ మామిడి పండు అయినా ఏదైనా కొనుక్కున్నప్పుడు క్లారిటీ కాయలు ఎన్ని ఉంటాయి, 4 ఎన్నో పెడతాడు. అది రేటు తగ్గదు. అది ఎందుకని నెంబర్ 1 సరుకు. చెప్పండి, ఎందుకని నెంబర్ 1 సరుకు. దేవుడు కూడా ప్రార్థన చేసినప్పుడు నిన్ను దర్శించాలి, నీ నోటు మాటను అంగీకరించాలి. అందుకని ఇక్కడ అన్నాడు ఉదయమునప్పుడంట. ఎప్పుడంట? సాయంకాలము ఉదయమున. ఇదేంటంటే రివర్స్ చెప్పాడు. ఫస్ట్ ఉదయం చెప్పాలి కదా. రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి, ఒక మాట చాలు నిన్ను బ్రతికించడానికి, ఒక మాట చాలు నీ జీవితాన్ని ఆనందపరచడానికి, ఒక మాట చాలు నువ్వు నడవడానికి, ఒకే మాట చాలు దేవుడు చెప్తే